You all, welcome to my channel. This is Manasa Reddy. Today I am going to tell the great and important topic is constitution. Constitution, it means nothing but all the basic principles and rules and regulations guiding the administration of the country అన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్లో అంటే కాన్స్టిట్యూషన్ని మనం సుప్రీం డాక్యుమెంట్, సుప్రీం లా అని కూడా అంటాము. దీంట్లో కంట్రీకి కావాల్సినటువంటి అంటే కంట్రీలో ఉన్నటువంటి పీపుల్స్కి కావాల్సినటువంటి బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ దాంట్లో నోట్ అంటే లిఖితపూర్వకంగా రాసిబడి ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో మన కంట్రీని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఒక పొలిటికల్ లీడర్ ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో సీఎంస్ ఉంటారు కదా, సీఎంస్ కాన్స్టిట్యూషన్ అంటే దాని పరంగా రూల్ చేయలేకపోతే ఆ స్టేట్ గవర్నర్ ఇలా చేయట్లేదు కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని అని ప్రైమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఎవ్రీ పొలిటికల్ లీడర్కి తెలియాల్సినటువంటి బేసిక్ కాన్స్టిట్యూషన్ అనమాట, కంట్రీ కాన్స్టిట్యూషన్. ఇది చూద్దాం ఒకసారి. మన కాన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది అంటే ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 26 నవంబర్ 1949 అనమాట. అంటే ఇంకా అది మనము అంటే అందరికీ తెలిసేటట్లు అనౌన్స్ చేసిన డే అయితే 26 జనవరి మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము ఇన్ ద ఇయర్ 1950. ఓకే, ఇంకా ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తేనే ప్రెంబుల్ అని ఉంటుందంటే శీర్షిక లేదా పీఠిక అని అంటాము. దీంట్లో మెయిన్ 5 ప్రెంబుల్స్ ఉంటాయి. అంటే ప్రెంబుల్లో మెయిన్ 5 ఉంటున్నాయి. అవి ఏంటి అంటే సోవరిన్, సెక్యులర్, సోషలిస్టిక్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. చూసాము. సోవరిన్ అంటే సార్వభౌమాధికారం అన్నమాట. చూసాము. పర్సన్ హ్యాస్ సుప్రీం పవర్ అంటే సోవరిజిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో నామినల్ పవర్ వచ్చేసి ప్రెసిడెంట్ అయితే రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరికి ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్కి. ఇతనికి సుప్రీం పవర్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్యులర్ అంటే మన కంట్రీని మనం సెక్యులర్ స్టేట్ అని కూడా అంటాము. నెక్స్ట్ సోషలిస్ట్ అంటే సోషల్గా ఎకనామిక్ పరంగా ఈక్వాలిటీగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డెమోక్రటిక్, ఇట్స్ మీన్ దాట్ గవర్నమెంట్ బై ది పీపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పినారు డెమోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న పాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ గారు ఏం చెప్పినారంటే డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్ అని ప్రజల కొరకు ఈ పీపుల్ డెమోక్రసీ ఉంది అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది అని చెప్పినారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది రిపబ్లిక్ అనమాట. ఇది ఏమి అంటే అంటే పీపుల్స్ అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళ రిప్రజెంటేటివ్గా అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్గా పెట్టినటువంటి వాళ్ళని రిప్రజెంటేటివ్స్ అంటారనమాట. ఇది రిపబ్లిక్. మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఫ్యూచర్స్ ఏమి అంటే మనది కాన్స్టిట్యూషన్ మీకు తెలిసినటువంటిది లాంగెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ అనమాట. అంటే ప్రపంచంలోనే మనది 2వ స్థానంలో ఉంది మన కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ప్రమోట్ ద కంట్రీస్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీగా ఉండాలి, అందరూ ఐకమత్యంతో ఉండాలి అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అంటే మన ఇండియాలో మన కంట్రీలో ఎవ్రీ పర్సన్కి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్కి భంగం కలిగించినట్లయితే మన జ్యుడిషియరీ అంటే మన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి కొన్ని రిట్స్ని జారీ చేస్తుంది. అవి వచ్చేసి హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెష్యూరరీ, ప్రొహిబిషన్ అనమాట. కన్ఫర్మ్గా అంటే ఒక పర్సన్ని అంటే హెబియర్ కార్పస్ ఏమి అంటే 24 అవర్స్లో భంగం కలిగించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లేదా కోర్టులో హాజరుపరచాలన్నమాట. ఇట్లా రిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వస్తే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ సుప్రీం లా ఇన్ ఇండియా. చూద్దాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమి అంటే మనకి సుప్రీం లా, సుప్రీం డాక్యుమెంట్, సుప్రీం అథారిటీ. ఓకేనా, ఇది మెయిన్ అనమాట. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లాంగెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ యాక్టివ్ కాన్స్టిట్యూషన్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ స్థానంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అనమాట. లిఖితపూర్వకంగా అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఒరిజినల్గా అయితే 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. నెక్స్ట్
మన కాన్స్టిట్యూషన్ని 105 టైమ్స్ అమెండ్ చేసినారనమాట, అంటే సవరణ చేసినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రాపర్టీ ఉంది, అది మనకి లీగల్ అంటే సివిల్గా అంటే సివిల్లో అనేది మనకి లీగల్గా చేసినారు అలాగా. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ 416 పేజెస్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని పేజీలను కలిగి ఉంది అంటే 416 పేజీలను కలిగి ఉంది. అంటే దీంట్లో మనకు అన్ని మన ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. 416 పేజెస్ మాత్రమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్ ప్రెంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ బై పండిత్ నెహ్రూ. ఇప్పుడే చెప్పినాం కదా, ప్రెంబుల్ అంటే ఫస్ట్ మెయిన్ మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తేనే మనకు కనపడేది ప్రెంబుల్ అనమాట. ప్రెంబుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెంబుల్ రాసినటువంటి పర్సన్ ఎవరు అంటే పండిత్ నెహ్రూ గారు అనమాట. నెక్స్ట్ మనకి మనం ఏం చెప్తాము ఎవరైనా అడిగినప్పుడు మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంటే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనమాట. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ బై జేమ్స్ మ్యాడిసన్, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వారు ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్ అనమాట. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ అనేది వ్రాసినటువంటిది అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్ చేత పాస్ త్రూ చేయబడినటువంటిది, నెక్స్ట్ చేసినటువంటిది అనమాట. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ అనేది ఒక సిస్టమ్, ఒక వేలో ఉంటుంది. ఇవన్నీ మనకు అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే మనకి మేజర్ ఫ్యూచర్స్ ఏమి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ చెప్పినాము, మన సెకండ్ ప్లేస్లో ఉంది అని, చాలా లెంతీగా ఉంటుందని, 416 పేజెస్ కలిగి ఉంటుంది అని, ఫస్ట్ పేజ్ ప్రెంబుల్తో ఉంటుందని, మనం ప్రెంబుల్ అంటే ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 2 హౌసెస్, లోక్సభ, రాజ్యసభ, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ అని పిలుస్తాము. ఏదైనా మనము లా పాస్ చేయాలి అంటే అందరి పర్మిషన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, ఫండమెంటల్ రైట్స్. ఇది వచ్చేసి మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. దాని ద్వారా అంటే సవరణ చేసినారు మన ఫండమెంటల్ రైట్స్ని. అండ్ ఏ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 1976. ఎవరి రికమెండేషన్తో, ఎవరి కమిటీతో ఇది సవరణ చేయబడ్డారు మన ఫండమెంటల్ రైట్స్ అంటే స్వరణ్ సింగ్ అనమాట. అతని కమిటీ అంటే స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా మనకి మన ఫండమెంటల్ రైట్స్ అనేవి వచ్చినాయి. 42nd అమెండ్మెంట్ యాక్ట్ నాకు తెలిసి మీకు 1976లో ఉన్నాయి, లో ఇవి తీసుకొచ్చినారు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అంటే 10 ఉన్నాయి. ఇంతకు మళ్ళీ ఒక రీసెంట్గా ఒక అమెండ్మెంట్ ద్వారా మనకి 11th కూడా తీసుకొచ్చినారు. అంటే దీని ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అంటే ఎవ్రీ సిటిజన్ మన నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంటే ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్తో ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఇలా ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియన్ సెక్యులరిజం. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే ఎవ్రీ పర్సన్ అంటే 18 years దాటిన ప్రతి సిటిజన్ ఓటు వేయాలన్నమాట. రైట్ టు ఓట్ కంపల్సరీగా వేయాలి అని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్, ఖచ్చితంగా 18 years దాటినటువంటి వారికి మనకి సిటిజన్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని, మేజర్ ఫ్యూచర్స్ అండి. నెక్స్ట్ 3-tier గవర్నమెంట్. 3-tier గవర్నమెంట్ చెప్పినటువంటి మాంటెస్క్యూ గారు, గవర్నమెంట్ అనేది ఒక మేజర్ 3 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అని చెప్పినటువంటిది. ఇంకా లెజిస్లేచర్ ఏమి అంటే ఏదైనా లాని, పాలసీని తయారు చేస్తుంది అనమాట, ఇట్ మేక్స్ ద లా అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏమి అంటే లెజిస్లేటివ్ తయారు చేసినటువంటి లాని, పాలసీని ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ జ్యుడిషియరీ ఏమి అంటే ఇంటర్ప్రిట్స్ చేస్తారు. ఓకేనా, ఇది 3 ఆర్గాన్స్ అనమాట. మనకి ఇది మాంటెస్క్యూ అంటే చార్లెస్ మాంటెస్క్యూ గారు ఈ 3 ఆర్గాన్స్ ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మాంటెస్క్యూ గారు. ఎప్పుడు అంటే మనకి 18th centuryలోనే ఇవి ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి చెప్పినాము 25 పార్ట్స్ కలిగి ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. అవి ఏమేమో చూద్దాము. పార్ట్ 1లో మనకి అంటే ఏ పార్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, ఇంకా అది ఏ ఆర్టికల్ ఉందో అది కూడా చూద్దాము. పార్ట్ 1లో అయితే ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్,
అంటే యూనియన్ ఇంకా టెరిటరీస్ మనకు పార్ట్ 1లో చూస్తాము, అది 1 to 4 ఆర్టికల్లో చూస్తాము. నెక్స్ట్ పార్ట్ 2లో సిటిజన్షిప్ చూస్తాము, సింగిల్ సిటిజన్షిప్ అని, డబుల్ సిటిజన్షిప్ అని, ఇలా చాలా ఉన్నాయి. అవి 5 to 11 ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 3లో మనం ఏం చూస్తాము అంటే ఫండమెంటల్ రైట్స్ చెప్పాము కదా, రైట్ టు ఓట్, రైట్ టు లైఫ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ, ఇవన్నీ మనకి 12 ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవి 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4లోనే ఏ అనమాట, ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాము మనం. ఎవ్రీ సిటిజన్ మన నేషనల్ ఫ్లాగ్, నేషనల్ అంటే మన కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఇది మనకి 51A అంటే 51 ఆర్టికల్లో ఈ పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 5లో ద యూనియన్ అనమాట, ఇది 52 నుంచి 151 ఆర్టికల్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 6లో ద స్టేట్స్ అనేది 152 ఆర్టికల్ టు 237 ఆర్టికల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 7లో ద స్టేట్స్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ ఏ ఆర్టికల్ ఉంటుంది అంటే 238 ఆర్టికల్ దీని పార్ట్ 7ని రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 8లో ద యూనియన్ టెరిటరీస్ చూసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ కానీ, లక్షద్వీప్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, డామన్ డయ్యూ కానీ, డార్డాన్ నగర్ హవేలీ కానీ, చండీగఢ్ కానీ, ఇలా యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇవి 239 to 242 ఆర్టికల్స్ లో రిప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 9 చూసేసరికి మనకు పంచాయత్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 243 to 243O ఇక్కడ రిప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 9లోనే ఏలో మున్సిపాలిటీస్ గురించి తెలుసు కదా, ఇంకా అది రిప్రజెంట్ అయి ఉంటాయి. 243 నుంచి 243P నుంచి 243ZG వరకు మనకి ద మున్సిపాలిటీస్ అనే సబ్జెక్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 9Bలోకి వచ్చేసరికి ద కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట, ఇది వచ్చేసి 243ZH ఆర్టికల్ నుంచి 243ZT ఆర్టికల్ వరకు రిప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి పార్ట్స్ అనమాట 25. నెక్స్ట్ పార్ట్ 10లో చూసినట్లయితే ద షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చేసి 244 నుంచి 244 ఆర్టికల్ వరకు ఉంటున్నాయి. నెక్స్ట్ పార్ట్ 11 చూసినట్లయితే రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ అనమాట, ఇది వచ్చేసరికి 245 ఆర్టికల్ నుండి 263 ఆర్టికల్ వరకు మనం చూడొచ్చు, రిప్రజెంట్ అంటే ఆ సబ్జెక్ట్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 12 చూసినట్లయితే ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి. 264 ఆర్టికల్ టు 300 ఆర్టికల్ వరకు ఇవి మనకి రిప్రజెంట్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ పార్ట్ 13 చూసినట్లయితే ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి ఈ సబ్జెక్ట్ అంటే వచ్చేసి మనకి 301 నుంచి 307 ఆర్టికల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం పార్ట్ 4 చూసినట్లయితే సర్వీస్ అండర్ ది యూనియన్ అండ్ ది స్టేట్స్ అనమాట, అంటే యూనియన్ సర్వీస్ కానీ స్టేట్ సర్వీస్ కానీ వచ్చేసి 308 ఆర్టికల్ టు 323 ఆర్టికల్ వరకు మనకి రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ 14 చూసినట్లయితే ఇప్పుడు పార్ట్ 14లో మళ్ళీ పార్ట్ 14A కూడా ఉంది, అదంటే ట్రైబ్యునల్స్ అనమాట, ఇది వచ్చేసి 323 ఆర్టికల్ టు 323B ఆర్టికల్ వరకు మనకి రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 15 అనమాట, ఇక్కడ ఎలక్షన్స్ అంటే స్టేట్ ఎలక్షన్స్ కానీ నేషనల్ ఎలక్షన్స్ కానీ ఇలా జరుగుతుంటాయి. స్టేట్ ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో రీసెంట్గా ఎలక్షన్ జరిగింది, అలా ఎలక్షన్స్ అని ఆ సబ్జెక్ట్ ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 324 to 329 ఆర్టికల్ వరకు రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 16 వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది సర్టెన్ క్లాసెస్ అనమాట, ఇది వచ్చేసి 330 ఆర్టికల్ టు 342 ఆర్టికల్ వరకు రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 17లో వచ్చేసరికి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 343 ఆర్టికల్ టు 351 ఆర్టికల్ వరకు మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము పార్ట్ 18 చూసినట్లయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, ఇది వచ్చేసి 350 to 360 ఆర్టికల్లో ఆ సబ్జెక్ట్ని రిప్రజెంట్ అంటే చేసబడి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 19లో వచ్చేసి మెసిలేనియస్ అనే సబ్జెక్ట్ని మనం చూడొచ్చు ఇక్కడ, అంటే పార్ట్ 19లో ఇది వచ్చేసి 361 to 367 ఆర్టికల్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 20
ఏముంటుంది అంటే అమెండమెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూసినాం ఇప్పుడే. ఫండమెంటల్ రైట్స్ అనేవి 42nd అమెండమెంట్ యాక్ట్ ద్వారా అంటే మనకి 1976లో సవరణ చేయబడడం జరిగింది అని చెప్పినాము. ఇది వచ్చేసి 368 ఆర్టికల్లో అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. అది పార్ట్ 20లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 21లో వచ్చేసి టెంపరరీ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి 369 to 392 ఆర్టికల్లో రిప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 22లో వచ్చేసరికి షార్ట్ టైటిల్స్ కానీ కమెన్స్మెంట్ కానీ అథారిటేటివ్ టెక్స్ట్ హిందీ అండ్ రిపీల్స్. ఇది వచ్చేసి మనకి 393 to 395 ఆర్టికల్స్ లో మనం రిప్రజెంట్ చేయబడుతుంది. చూసాం కదా బేసిక్లో బేసిక్ నాలెడ్జ్ ఇది కాన్స్టిట్యూషన్ గురించి. అంటే అసలు కాన్స్టిట్యూషన్లో ఏముంటాయో చెప్పినాం కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన కంట్రీని ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎట్లా గైడింగ్ అంతా మన కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పార్లమెంట్లో ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ అనేది. ఇంకా చెప్పాము 5 ఉంటాయి: సోవరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, లెంతియెస్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాము. మళ్ళీ ఇక్కడ 395 ఆర్టికల్స్ ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పాము. నెక్స్ట్ అమెండమెంట్స్ 105 టైమ్స్ అమెండమెంట్ జరిగిందని చెప్పినాము. ఇంకా పండిట్ నెహ్రూ గారు మన ప్రెంబుల్ని రాసినటువంటి గ్రేట్ పర్సన్ అని చెప్పినాము. తర్వాత భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ తెలుసు కదా, మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాము. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ని లిఖితపూర్వకంగా రాసినటువంటి వారు ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్ అనమాట. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ ఏంది రాసినటువంటి నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా ఉంటుంది. పార్లమెంట్ పాస్ చేసినటువంటిది ఇంకొక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఇంకా మేజర్ ఫ్యూచర్స్లో మనం చూసినట్లయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ కానీ, సింగిల్ సిటిజన్షిప్ కానీ, రైట్స్ కానీ, డ్యూటీస్ కానీ, సెక్యులరిజం కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, 3 టైర్ గవర్నమెంట్ చూసినట్లయితే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి బేసిక్లో బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇది మన కాన్స్టిట్యూషన్ గురించి మీరు చూసినట్లయితే ఇది మీకు ఎక్కడైనా కానీ ఎస్సేస్ కానీ ఎలక్యూషన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఎవ్రీ పర్సన్ తెలుసుకోవాల్సినటువంటి బేసిక్లో బేసిక్ అనమాట మన కాన్స్టిట్యూషన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నేను కన్ఫర్మ్గా ఆ వీడియోస్ చేస్తాను.